కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. ప్రభు భోజనము యొక్క జాగ్రత్త లేకపోతే కలిగే శిక్ష. ప్రభు భోజనం తీసుకుంటే శిక్షణ రక్షణనా? ఏం మాట్లాడదు మరి. ఇక్కడ ఏమన్నాడు చూద్దామా? 34వ వచనం. శిక్షణ రక్షణ. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు చాలు. 34వ వచనంలో మొదటి లైన్లో మనం చూస్తున్నప్పుడు మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు అన్నాడు. 33లో సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకొని యుండిడి అని అంటూ తర్వాత అన్నాడు శిక్షావిధికి కారణము కాకుండా అన్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధానంలో ప్రభు భోజనములో శిక్ష ఉందా, రక్షణ ఉందా అని మనం చూస్తే రెండు విషయాలు ఈ 11వ అధ్యాయంలో యోగ్యముగా అని అయోగ్యముగా అని రెండు విషయాలు చెప్పబడుతూ వచ్చాయి. మీరు ఆ విషయాలు 23 నుంచి చూసుకుంటూ వస్తున్నప్పుడు 26, 27 వచ్చేసరికి అయోగ్యముగా అని యోగ్యముగా అనే విషయాలు మనకు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు నేను జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, శిక్ష ఎప్పుడు కలుగుతుంది? ప్రతి ఆదివారం ప్రభు బలలో చేయివేసి శిక్ష కలుగుతుందా? మీరు కూడి వచ్చుట చూడగా అది శిక్షావిధికే అన్నాడే. శిక్ష ఎందుకు కలుగుతుంది? మనం వచ్చింది శిక్ష కోసం కాదు కదా. ప్రభు బలలో పాలు పొందుట ద్వారా ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారసత్వం మనకు వస్తుంది అనుకుంటే శిక్ష కలగడం ఏంటి అని మనం చూస్తే, శిక్షకు కారణమైన విషయాలు ఈ 11వ అధ్యాయంలోనే 4 చెప్పాడు దేవుడు. అపోస్తులుడైన పౌలు ద్వారా 4 విషయాలు చెప్పాడు. కూడి వచ్చి కూడా శిక్షను కొని తెచ్చుకోవడం. ఆ 4 విషయాలు క్లుప్తముగా ధ్యానం చేసి మనం ప్రభు బలలో చేయివేద్దాం. మొదటిది 27వ వచనం. ఎందుకు శిక్ష కలుగుతుందో 27వ వచనాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడట? అపరాధి. ప్రభు బలలో పాలు పొందేటటువంటి వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే యోగ్యత ఉండాలి. యోగ్యంగా పాలు పొందాలట. అందుకే అక్కడ అన్నాడు, ఎవడు అయోగ్యముగా పాలు పొందునో వాడు అపరాధి అవుతున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అందుకే ప్రభు బలలో చేసేటప్పుడు మనల్ని మనము ఏం చేయాలి? యోగ్యులమా అయోగ్యులమా? బాగా మాటను చూస్తే విధేయతతో పాలు పొందాలి ప్రియులారా. ఇంకా దానికి పర్యాయపదం ఏదైనా ఉందంటే తగ్గింపుతో. ఇందాక మనం చూసాం కదండి, యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు 66:2లో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన సన్నిధినే వణకుచుండునో వానినే నేనేం చేస్తున్నానన్నాడు? దృష్టిస్తూ ఉన్నాను. దేవునిందు ప్రియమైన వారలారా, ఈరోజు ప్రభు బలలో పాలు పొందేటప్పుడు చాలామంది అయోగ్యంగా ఒక ఆచారబద్ధంగా ఇది తీసుకుంటే చాలు మేము వెళ్ళిపోతాం పరలోకం, ఇందులో పొందితే చాలు మేము వెళ్ళిపోతాం, ఎన్ని తప్పులు చేసినా అన్ని పోతాయి. అలా కూడా జరుగుతుందా? ఈ మధ్య ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి జరిగింది. అయ్యో సారీ అని చెప్తే వదిలిపెడతారు పోలీసు వాళ్ళు? మీరేదన్నా సారీ చెప్తే ఇంట్లో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండ్ బట్టి ఓకే అంటారు, కానీ సారీ నేను పొరపాటు చేశాను అంటే వదిలిపెడతారా? అయోగ్యముగా. ఒక మాట మీరు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మళ్ళీ ఇక్కడికి రావాలి మనం, మళ్ళీ ఇక్కడికే రావాలి. 4 విషయాలు అందులోనే ఉన్నాయి, చూసి మనం ముగిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తున్నాం. అతని యోగ్యత మీరెరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో
అలాగే అతడు నాతో కూడా సేవ చేసెను. చాలు ప్రియులారా, సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిన ఓకే తర్వాత అక్కడ 21వ వచనంలో అన్నాడు, ప్రతి ఒక్కరూ ఏ కార్యాలు చూసుకుంటున్నారు? సొంత పనులు, సొంత కార్యాలు వారం అంతా చూసుకొని ఆదివారపు దినాన మాత్రం ప్రభు పాదాల చెంత వచ్చి యోగ్యులమైనట్టుగా కూర్చోవడం. ఇది తగునా ప్రియులారా? ఇక్కడున్న మీరందరూ నియామక కూడికల్లో కనపడే వాళ్ళు ఉన్నారా? నిజంగా ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు అయోగ్యులమైన మనకు దేవుడిచ్చిన యోగ్యతను కోల్పోతున్నాం ప్రభునందు ప్రియులారా. శిక్షా విధి కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయోగ్యంగా చేయి వేస్తే, అంటే నీ ఇష్టానుసారముగా నువ్వు పాపము చేసి ఈ ఒక్క 5 నిమిషాలు ప్రభు బలలో చేయి వేసి బయటికి వెళ్తానే చేయి కడుక్కొని మరలా పాపంలోనే వెళ్ళడం, దీన్ని ఏమంటారు? యోగ్యత అంటారా? అన్నారు. అందుకే అన్నాడు, మీరు కూడి వచ్చుట దేని కొరకు? శిక్షా విధికి. ఎందుకు శిక్ష? అయోగ్యంగా పాలు పొందుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఒక ఇంటిని గురించి ఒక ఉపమానం చెబుతూ వస్తాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా చక్కగా మాట్లాడిన మాట ఏంటంటే, 10వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాయబడింది, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు ఆయన. 7 నుంచి 13 వచనాలకు వచ్చేసరికి ఇంటిని గురించి ఒక చక్కటి మాట. ఎక్కడ? 10, 11 చూద్దామా? అంత వద్దులేండి. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే మీరేం చేయాలి? బస చేయుడి. ఒకవేళ ఇల్లు యోగ్యమైనది కాకపోతే, ఇప్పుడు మనం అనొచ్చు ఇల్లు అంటే మా ఇంట్లోకి వచ్చే ఇల్లు అన్నా అని. గ్రంథకర్త అయినటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6, 7 వచనాలకు వచ్చేసరికి, నిరీక్షణను విశ్వాసమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఇండ్లు అన్నాడు. ఇప్పుడు ప్రభు మనలో నివాసం చేయాలి అని అంటే ప్రభు బలలో చేవేసిన మనలో ఏముండాలట? యోగ్యత. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అయోగ్యంగా చేవేస్తే మొదటిది శిక్షా విధి. రెండవది ఏం చేయాలి అక్కడ చూద్దామా? రండి తిరిగి 11వ అధ్యాయానికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. చాలా విషయాలు మనం ధ్యానం చేసినవి ఇవి మరొకసారి మనం పరీక్షించుకోవడానికి 28వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగును చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది. రెండవది తనను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మన వాళ్ళకున్న బుద్ధి ఏంటంటే ఎదుటి వ్యక్తులను భలే పరీక్షిస్తాం మనం. ఈమె ఏం చీర కట్టింది, ఈయన ఏం డ్రెస్ వేసాడు, చేతికి ఎన్ని ఉంగరాలు పెట్టాడు, ఇవన్నీ ఎదుటి వ్యక్తులు బాగా పరీక్షిస్తాం. మన గురించి మాత్రం మనం ఏమీ యోచించం. కానీ ప్రభు బలలో చేయి వేసేవాడు మనల్ని మనం పరీక్షించుకోవాలి మొట్టమొదటిగా. అందుకే ఎక్కడ అన్నాడు, తన్ను తాను పరీక్షించుకొని. ఇది ఎవరు చేసే పనో తెలుసా? తనను తాను పరీక్షించుకునేటటువంటిది ఆత్మ సంబంధులు చేసే పని ప్రియులారా. చూడండి, ఆ మాట కూడా అక్కడ రాయబడింది. 3వ అధ్యాయం 1వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 1వ వచనము, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను నీతో మాట్లాడలేకపోతని, శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చిన. ఇవన్నీ 3వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వస్తే మీరు పరీక్షించుకోనండి, మీరు ఆత్మ సంబంధుల శరీర సంబంధుల. దేవునందు ప్రియమైన వారులారా, దైవవాక్యం హెచ్చరిస్తుంది, అయోగ్యంగా చేయి వేయకూడదు. రెండవది మనల్ని మనము ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎప్పుడు ఎదుటి వ్యక్తికి ఒక వేలు చూపిస్తుంటే మన తిక్కి ఎన్ని చూపిస్తున్నాయంట? ఒకటి ప్రెస్ చేసి ఒత్తి చూపిస్తుంది, అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చూడు, సరి చేసుకో. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. ఈరోజు పరీక్షించుకోవడంలా మనం మాట్లాడిన మాటలు, చూచిన చూపులు, చేతుల నడకలు ఇవేవి పరీక్షించడంలే. మనం ప్రభు బలలో కూడా ఏం ఆలోచిస్తామంటే, మన పక్క కూర్చున్నది మన శత్రువా మన మిత్రువా? అంటే మనకు సరిపోయే వాళ్ళు కూర్చున్నారా, మన పక్కన సరిపోని వాళ్ళు కూర్చున్నా? సరిపోని వాళ్ళు కూర్చున్నా కూడా మనం ఏం చేస్తాం?
మతి స్థిమితం లేనోళ్ళు ఏమేమో చేస్తుంటారు, అలాగ ప్రయత్నిస్తూ ఉంటాం. దేవుని మందిరంలోనికి, దేవుని సన్నిధానంలో ప్రభుబలలో చేసేటప్పుడు మనలను మనము పరీక్షించుకోవాలి. మూడవది ఏం చేయాలో చూద్దాం రండి. మళ్ళీ తిరిగి 11వ అధ్యాయం 29వ వచనానికి వద్దాం. 29వ వచనానికి వద్దాం. ప్రభువు శరీరమని వివేచింపక తనకు తానే శిక్షావిధి. మూడవది, మొదటిది అయోగ్యంగా ఉంటే శిక్ష, రెండవది తనను తాను పరీక్షించుకోకపోతే శిక్షావిధి, మూడవది వివేచించాలి. వివేచన ఉండాలి ప్రియులారా. మనం చేస్తున్నటువంటి, మనం పాలు పొందుతున్నటువంటి ప్రభు యొక్క శరీర రక్తమును గురించి వివేచన మనకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఈ వివేచన గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కృంగిపోయిన ఒక వ్యక్తిని మీకు చూపించాలి ప్రియులారా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. అయినను ఆషేరు, మనష్షే, జెబులూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. 15వ వచనం. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునొంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకుని వచ్చిరి. 16 నుంచి చదువుతున్నాం. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలవబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తమును తీసుకుని దానిని ప్రోక్షించిరి. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు బాగా మాట చూడండి. సమాజములో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు అనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుకొనని ప్రతి వాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీయులకు అప్పగింపబడెను. 18, 19 చాలా ప్రాముఖ్యమైనవి. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జెబులూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగలగా యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగా కానీ ప్రార్థన చేయగా. ఇంకా చాలా విషయాలు ఇక్కడ హిజ్కియా గారు చెప్తూ వస్తారు. 18లో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రతిష్ఠించుకొనకయ్యే విధి విరుద్ధముగా పస్కాను ఏం చేశారు? భుజించారు. ఈరోజు వివేచించుకొనకోకుండా, తమ్మను తాము పరీక్షించుకొనకోకుండా విధి విరుద్ధంగా పాత్రలో చేయి వేయడం దేని కొరకటది? శిక్షా విధికే అన్నాడు. హిజ్కియా అక్కడైతే ప్రార్థన చేశాడు. ఇక్కడ నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. వివేచించాలి. ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు? ఆదివారం అనేటటువంటిది ఒక ఆచారబద్ధంగా లేదా ప్రభు బలలో చేవేసేననేది ఒక అలవాటుగా ఉండకూడదు. అంటే ఉదయాన్నే లేస్తానే బ్రష్ చేసిన అలవాటు ఉన్నట్లు, కాలకృత్యాలు తీర్చుకున్నట్లు ఆదివారమున ప్రభు యొక్క శరీరంలో పాలు పొందడం కూడా ఒక అలవాటుగా ఉండకూడదు. అది భయముతో కూడినదై ఉండాలి, పరీక్షించుకునేదై ఉండాలి, వివేచనతో కూడినదై ఉండాలి. అప్పుడు శిక్షా విధి కలగదు ప్రియులారా. ఈరోజు చాలామంది పరీక్షించుకోవడంలే ఏం చేస్తున్నారంటే, సగం వాళ్ళు తాగి పక్కన వాళ్ళ మనవరాలు ఉంటే సగం వాళ్ళ నోట్లో పోస్తున్నారు. ఇంకొక ఆయనకు కళ్ళు సరిగా కనపరాలేదు, చుక్లాలని చెప్పేసి కంట్లో వేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ భూమి మీద లేరు. ఇప్పుడు అయోగ్యముగా పాత్రలో చేయి వేస్తే ప్రభునందు ప్రియులారా. రెండవది తన్ను తాను పరీక్షించుకోకపోతే, మూడవది వివేచించకపోతే, నాలుగవది చెప్పి నేను ముగింపులో ఆ మాట ఎక్కడ మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:33. నా సహోదరులారా, భోజనం అంటే ప్రభు భోజనం చేయుటకే మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు ఏం చేయాలి అంటే, ఇది ఏం తెలియజేస్తుంది? ఐక్యతను సూచిస్తుంది. ఏం చేస్తుంది ఇది? ఐక్యతను. ప్రభు బలలో పాలు పొందేటటువంటి వాళ్ళు
కులాలు, మతాలు, రంగులు, రూపాలు, శత్రువులు, ద్వేషాలు ఇవేవి చూడరు. ఇప్పుడు ఈ వ్యాధులు లేకపోతే రకరకాలైన డిసీజెస్ అన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న కప్పు ఇస్తున్నారు. కానీ ఆదిమ సంఘము పూర్వపు దినాలలో పాత్ర ఒకటే. అందులో పోసిన తర్వాత నువ్వు రోగిష్టివి కావచ్చు, పాపిష్టివి కావచ్చు, పశ్చాత్తాపపడి ప్రభు నామమందు రక్షించబడిన తర్వాత ఈయన పుచ్చుకున్న పాత్రనే పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి? పుచ్చుకోవాలి, తాగాలి. నాకు తెలిసి ప్రభు నన్ను క్షమించునుగాక, ఇప్పుడే గనక ఒకే గలాసులో గనక ఒకే పాత్రలో గనక ప్రభు యొక్క రక్తాన్ని మీకు ఇస్తే చాలామంది మాకు పరలోకం లేకపోయినా పర్లేదు, అది తాగింది నేను తాగడం ఏంటి, వానింగిల్ నేను తాగడం ఏంటి అని చాలామంది అసహ భావనతో, అవివేక భావనతో దాన్ని ఏం చేస్తారు? తృణీకరిస్తారు. ఏమి లేదు మనుషుల మధ్య, ఏమి లేదు. మళ్ళా చూడండి 33 వచనం, సహోదరులారా భోజనము చేటుకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు ఏం చేయాలి? ఐక్యత అనేది లేదు. ఉందా మీకు? మేమంతా ఒకే రక్తములో కడగబడిన వారము అనే భావన ఉందా? ఆలోచన చేయండి ప్రియులారా. ఐక్యత. దేవుని సన్నిధానంలో అలనాడు ఉన్నటువంటి సంఘము, ప్రభు యొక్క శరత్వముతో కడగబడినటువంటి సంఘము ఐక్యత కలిగినదిగా ఉంది. పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేశారు. యేసు ప్రభుని గురించి మాట్లాడకూడదు అనే ఒక శిక్షను కూడా వేసేస్తూ ఉన్నారు. సంఘమైతే అతని కొరకు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎక్కడా? వారు కూడుకున్న గదే, మెడగదే అలా ప్రక్కన పెడదాం. కానీ వీరందరి మనస్సు ఏమై ఉన్నాయి? ఏకమై ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చాలామంది ప్రభు బల్లలో పాలు పొందుతున్న వారికి ఐక్యత లేదు. కాబట్టే దేవుడు అంటున్నాడు, అది మీకు శిక్షా విధికి కారణం కాకుండా చూసుకోండి. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంది ప్రియులారా. ఎక్కడ ఆశీర్వాదం, ఎక్కడ శాశ్వత జీవం, ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ ఆశీర్వాదం. ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ శాశ్వతమైన జీవం. ఈరోజు ఐక్యత లేదు కాబట్టే ఏమి లేదు? ఆశీర్వాదం లేదు. ఊరికే ఆశీర్వాద కూడికలు, ఆశీర్వాద సభలు, ఇవన్నీ పేర్లే తప్ప ఆశీర్వాదాలు లేవు. తల్లి బిడ్డలకు ఐక్యత లేవు ఈరోజు. తండ్రి కొడుకులకు ఐక్యత లేవు ఈరోజు. తోడబుట్టిన అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు ఈరోజు. అందరూ ప్రభు యొక్క మందిరంలోనికి వస్తారు, ప్రభు బలలో చేయి వేస్తారు, కానీ ఏమి లేదు? ఐక్యత లేదు. ఇప్పుడు దేవుడు అన్నాడు 34లో దాసుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలే ఈ మాటలని అక్కడ అంటున్నారు. మీరు కూడి వచ్చుట చూడగా దేనికి వస్తున్నారు? మీరు శిక్ష కోసమే. మీకు 2.5 గంట ప్రార్థనలో గడిపినా మీకు శిక్షే. అదేంటి ప్రభువా, మేమెంతో భయభక్తిగా వచ్చి ప్రార్థన చేసుకుంటే శిక్ష ఏంటి ప్రభువా అని అంటే, ఆయన అంటున్నాడు, మీరు ప్రభు బలలో చేయి వేసేటప్పుడు యోగ్యులో కాదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడంలా. అది ఒక ఆచారబద్ధంగా ఇంట్లో వండిన వంటకంలో కూర్చొని తిన్నట్టుగా కూర్చుంటున్నారు మీరు, అంతే తప్ప యోగ్యులో కాదో మీరు యోచించడంలే. ఒక రాజుగారింటికి లేదా ఒక మంత్రి గారింటికి మనల్ని భోజనానికి పిలిచారనుకోండి, ఆయన రండి మాతో పాటు కూర్చొని భోంచేద్దురు అని అంటే ఏమంటాం మనం? సార్ మీతో పాటు కూర్చొని తినేదానికి మాకు ఎక్కడుంది సార్ యోగ్యత అనమా? లేదు, ఒకవేళ తిన్నాము అనుకోండి ధైర్యం చేసి, వచ్చిన తర్వాత మన వాళ్ళతోనైనా చెప్పుకోమా, అసలుకు ఎటువంటి డైనింగ్ టేబుల్, ఎటువంటి భోజనం, నేను అయోగ్యుడను, అలాంటి నన్ను అక్కడ కూర్చోబెట్టారంటే అబ్బా ఆయన ఎంత గొప్పోడో అని అంటాం. ఒక మంత్రి గారి దగ్గర ఒక్క పూట విందు చేసిన నీవే అతనితో కలిసి భోంచేస్తున్నప్పుడు అయోగ్యుడు అని గుర్తించి ఇంటికి వచ్చిన తర్వాత ఏ యోగ్యత లేని నాకు ఇంత స్థానం ఇచ్చాడని 10గురితో చెప్పుకుంటే, రాజాది రాజైనటువంటి దేవుని కుమారుని యొక్క శరీర రక్తములను పానం చేస్తున్నప్పుడు నువ్వు యోగ్యుడవో యోగ్యురాలవో కాదో నిన్ను నువ్వు పరీక్షించుకోవా? ఆలోచించేద్దాం ప్రియులారా. రెండవది ఆయన అన్నాడు, తనను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎదుటోళ్ళు కాదు మనం చూసేది,
అరే నన్ను లేపుకోకుండా ఆమెనే లేపిందే, ఆమె పోతుంటే ఇటు చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు లేచారే, నన్ను లేపలేదే, వాళ్ళనే చెప్పారే, నన్ను చెప్పలేదే. ఎంతసేపు మన బతుకు పక్కనోళ్ళని చూడడమే కానీ మనల్ని మనం చూసుకోమా? మనల్ని మనం పరీక్షించుకోమా? మన అంతరంగాల్లో ఏ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నామో ఒకరు చెప్పేంతవరకు తెలియాలన్నా మనకు తెలీదా? అన్ని తెలుసు మనకు. మనం ఎలాంటి వాళ్ళమో మేము మాలాంటి సేవకులు చెప్పక ముందుగానే మీ వ్యక్తిత్వాలు ఏంటో మీకు తెలుసు. కానీ తెలిసినా కూడా దాన్ని కప్పుకొని బతుకుతున్నారు. దాన్ని ఏమంటారు తెలుసా? నివురు గప్పిన నిప్పు అంటారు. చూడండి, నివురు అంటే పైనంతా బూడిదే ఉంది, బూడిదే లేని చేపెట్టామంటే లోపల ఉంది అసలైన అగ్గి. అలాగ కప్పెట్టేసుకున్నాం మనం, అంతే. మన దగ్గర అహంకారం ఉంటుంది, కప్పెట్టేసుకున్నాం. మన దగ్గర గర్వం ఉంటుంది, కప్పెట్టేసుకున్నాం. మన దగ్గర పొగరుంది, కప్పెట్టేసుకున్నాం. మన దగ్గర కుల భావన ఉంది, కప్పెట్టేసుకున్నాం. కానీ పైకి మాత్రం ఏం లేనట్టుగా నటిస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, పరీక్షించుకోనండి. మనలో అలాంటి వ్యక్తిత్వాలు ఏవి ఉన్నా పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని మూడవదిగా ఏం చేయాలంట? వివేచించాలి. దేవుని సన్నిధానంలో ఒక్కసారి. అందుకే మనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయము 11 నుంచి తర్వాత విషయాలన్నీ కూడా మీరు చూడండి. వాళ్ళు ఆ పస్కా యొక్క బలిలో ప్రవేశించడానికి యోగ్యత లేకపోయినా చేయి వేసేశారంట. హిజ్కియా అక్కడ ప్రాధేయపడినట్టుగా మనం చూస్తాం. అంటే యోగ్యత లేకోకుండా చేయి వేస్తే, వివేచించుకోకుండా చేయి వేస్తే, పరీక్షించుకోకుండా చేయి వేస్తే శిక్ష లేదా మనకు? అందుకే అన్నాడు పౌలు భక్తుడు, కూడి వచ్చుట శిక్షా విధికే. 4వదిగా ఒకరిని ఒకరు కనిపెట్టుకొనుట. అంటే ఒకరి ఎడల ఒకరికి ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును కలుగుతాయన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరంలో కూర్చున్న వారికి ఐక్యత లేకపోతే ఇక లోకంలో ఉన్న వాళ్ళకి ఐక్యత ఎక్కడ? రక్షించబడిన వారికి ఐక్యత లేకపోతే లోకంలో ఉన్న వారికి ఐక్యత? బైబిల్ గ్రంథాన్ని 40 మంది భక్తులు రాశారండి, ఒకరు కాదు. రాజులు మొదలుకొని, పాలేర్లు మొదలుకొని, పనివాళ్ళు మొదలుకొని, చేపలు పట్టే వాళ్ళు మొదలుకొని, పశువుల కాపరులు మొదలుకొని, రకరకాలైన వ్యక్తులు 40 మంది రాశారు. 40 మంది యొక్క సారాంశము 40 సారాంశాల ఒకటేనా? 40 మంది యొక్క సారాంశము ఒక్కటే. తండ్రి అయిన దేవుని ద్వారా తన ప్రియ కుమారుని ఈ లోకానికి ప్రత్యక్షం చేయడానికి ఒకరి నోట ఒకరు మాట్లాడుకుంటూ వచ్చారు ప్రియులారా. ఆయన సంగతులు నేడు కూడా మనను పరిశుద్ధాత్ముడు ఉండి నడిపించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవ్వరికి భిన్నంగా లేవు. చూడండి, ఈరోజు పాస్టర్ గారు ఇద్దరం కూర్చుంటే మా ఇద్దరి మధ్య భిన్నత్వం ఉండొచ్చు. ఒకవేళ ఆయన 36 సంవత్సరాలన్నా, నేను 37 23 ఏళ్ళు సేవకుడన్నా, నాకు తెలిసింది అన్నీ ఆయనకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలిసింది అన్నీ నాకు తెలియకపోవచ్చు. కానీ పశువుల కాపరులైనా, ప్రవక్తలైనా వీరందరూ కూడా ఒకే రీతిగా రాశారు అని అంటే వీరందరినీ నడిపించిన పరిశుద్ధాత్ముడు, లేకపోతే వీరందరూ కూడా దేవుని యొక్క సంగతులు ఒకే రీతిగా రాయబడ్డారంటే వారిలో ప్రభు యొక్క ఆత్మ నింపిన ఐక్యత ఉంది. శిష్యులు 11 మంది వెళ్ళిపోతున్నారు సువార్తను ప్రకటించడానికి, యూదా ఇస్కరియోతు పోయినా. కానీ వీరందరి మధ్య, ప్రకటించేటటువంటి వ్యక్తుల మధ్య ఏముంది? ఐక్యత ఉంది. సంఘంలో మనం కూడుకున్నాం, ఆరాధిస్తున్నాం. ముందు వరుసలో కూర్చున్నామా, వెనక వరుసలో కూర్చున్నామా, మధ్యలో కూర్చున్నామా, లేదా వయసును బట్టి కుర్చీ మీద కూర్చున్నామా, కింద కూర్చున్నామా, ఇది కాదు సందర్భం. మనలో ఐక్యత ఉందా లేదా? అప్పుడు అన్నాడండి 34వ వచనంలో అంటున్నాడు, మీరు కూడి వచ్చుట చూడగా. దేని కొరకట? శిక్షావిధి కొరకే. దేవుని ప్రియ సజ్జనాంగమా, ఈరోజు ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా శిక్షావిధికే కారణముగా అయితే మాత్రం, మనము కూడుకున్నది శిక్షావిధికే కారణమైతే నిజంగా ప్రభు ఎదుట మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుందాం. శిక్ష కొరకు కాదు ప్రభు, రక్షణ కొరకు మేము ఈ సన్నిధానంలో కూడుకున్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అడుగుదాం. మనం కూడా ఈ 4 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ
మనల్ని మనం సరి చేసుకుంటూ దీనులమై ప్రభు పాదాల చెంత ఒకరి మీద ఒకరికి ఏదైనా భావన ఉన్నా కూడా మన మనస్సులో సహృదయంతో క్షమాహృదయంతో దేవుని ఎదుట ప్రవేశిద్దాం. ప్రభు ఇచ్చే మెండైన దీవెనలు పొందుకుందాం. తలలో ఉంచుదామా, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.